ఒకవేళ ఈ వసంత గాని రాజావారింటికి వెళ్ళిపోయి ఉంటుందా? వార్నింగ్ ఇచ్చింది ఎవరో? నాయుడు బావా వార్నింగ్ ఇచ్చాక భయపడకుండా ఉంటుందా? భయపడిపోయి ఉంటుంది. వెళ్దాం కొంప తీసి మనం సీరియస్ గా మాట్లాడిన మాటలు కామెడీ అనేసుకుని డైరెక్ట్ గా స్నేహితుడికి వెళ్ళిపోయి విషయం మొత్తం చెప్పేస్తే కొంప కొల్లరైపోద్ది. ఐడియా వెంటనే అప్పటికి ఫోన్ చేసి ఈ మెంటల్ దాన్ని ఇంటి మెట్టు కూడా ఎక్కనే వద్దని చెప్పేయాలి. హలో అపర్ణ, చెప్పు నాయుడు బావా, ఎలా ఉన్నావు? ఎప్పటివరకు బాగానే ఉన్నాను కానీ ఇక మీద ఎలా ఉంటానో తెలియట్లేదు అపర్ణ. అదేంటి, ఏమైంది? ఏమైందా? ఆ వసంత నా పాలిటి దెయ్యంలో నా ప్రేమకు పీడలా తయారైంది. వసంత్ ఏం చేసింది? నా ఇంట్లో శాపదం చేసింది. శాపదం ఏమని? స్నేహం నన్ను కలుపుతానని, మా పెళ్లి చేయిస్తానని. అయితే సంతోషించాలి కానీ బాధపడతావేంటి? ఏడు సంతోషం అపర్ణ, నువ్వు కూడా బయటదాను నువ్వా. ఇదిగో ఎంతమందో సరే ఇలాగే చేసి స్నేహి కత్తి పెట్టుకొచ్చేలే చేసింది. ఈసారి వస్తే ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు అపర్ణ. అది ఎటుగానే నా లెగ్గ పౌరం దాని తలరాతో తెలియట్లేదు కానీ అది వచ్చిన దగ్గర నుంచి నేను స్నేహం దూరం అయిపోయాము. ఇదిగో ఈసారి కనుక తేడా వచ్చిందనుకో మా ఇద్దరి మధ్య తెగదెంపులు ఖాయం. అందుకనే నువ్వు మా ఇంటికి రాకుండా చూడాలి, స్నేహాన్ని కలవకుండా ఆపాలి, అంతేగా? అంతే కదా. మీ ఇంటి చుట్టుపక్కల కూడా రాకుండా చేయాలి, అంతే. అలాగే. పొరపాటు కానీ కనపడింది అనుకో కాలు చేతులు కట్టేసి దాన్ని ఏ కాశీ రైలు బీహార్ లారీ ఎక్కించి ఛార్జీలో నేను ఇస్తా. అంత అవసరం రాదులే నాయుడు బావా. అయినా ఇంట్లో నేనుండగా నాకు తెలియకుండా స్నేహం ఎలా కలుస్తుంది? తను రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు రిలాక్స్ గా ఉండు, సరేనా? అయ్య బాబోయ్ థ్యాంక్స్ అపర్ణ, థ్యాంక్స్. అవును, నీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? పాజిటివ్ రిజల్ట్ వచ్చే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? మామూలుగా నేటి ఏ ప్రతంగా ప్రయత్నం చేస్తున్నాను, ఏకల వీళ్ళగా ఏ క్లవర్ ప్రయత్నం చేస్తున్నాను. మధ్యలో ఈ వాసంతలాంటి పానకంలో పొడవలు కనుక అడ్డు రాకపోతే తొందరలోనే గుడ్ న్యూస్ చెప్పేస్తాను. సరే, నేను ఆ శుభవార్త కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే థ్యాంక్స్, ఉంటా. బాయ్. వసంతా అయిపోయింది. స్నేహ నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చా? మన ఇచ్చింది సరిపోలేదా? ఆ దెబ్బలు గుర్తు చేయకు, చలి జ్వరం వచ్చేస్తుంది. అంత భయం ఉన్నదానివి మళ్ళీ ఎందుకు వచ్చా? నాయుడు బావ గురించి మాట్లాడదాం. నాయుడు బావా, నీకు మామూలుగా చెప్తే అర్థం కాదే. మడత కాజా తినిపించాల్సిందే. మడత కాజానా అంటే కాకినాడ కాజానా, తాపేశ్వరం కాజానా? రామేశ్వరం కాజా. రామేశ్వరం కాజానా? ఆ పేరు ఇంకా ఇంతవరకు నేను వినలేదు, అది ఇంకా నేను తినలేదు కూడాను. నేను తినిపిస్తాగా. పైకి కనిపించగానే నేనంటే పెద్ద అభిమానం నీకు. అదేదో త్వరగా తినిపించే, నేను తింటాను. కూడా తినిపిస్తాను వసంత. అదే స్నేహ తలుపేసా? కాజా తినడం ఇంకొకరికి కనిపించకూడదని. కాజాలు తినడం ఎవరు చూడకూడదు వసంత, దిష్టి తగులుతుంది. ఎంత అభిమానమో. ఏటెతుకుతున్నా? దీనికి కింద ఇట్టావా ఏటి? కర్ర కోసం. కర్ర ఎందుకు? నిన్ను కుమ్మేయడానికి. ఆగు స్నేహ, ఆగు. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మొన్న కొట్టిన చోట కొట్టకు. కావాలంటే కొత్త ప్లేస్ ట్రై చెయ్యి. కొత్త ప్లేస్ నిన్ను. వదులు, ఊడిపోతది. ఏంటో ఊడిపోయేది నిన్ను? స్నేహమ్మా, నీకు దండం పెడతాను, నేను చెప్పేది అందులో నీకు ఉపయోగపడే మ్యాటర్ లేదనుకో వదిలే. నాకు ఉపయోగపడే విషయం ఉందనుకో వాయించే. సరే చెప్పు.
నాయుడు బాబు నువ్వు అదిగో మళ్ళీ నాయుడు బావా అని పేరు వినిపించిందో నీకు మూడిందే. చూడు స్నేహ, కూరగాయ ఏంటో చెప్పకుండా ఏ కూర ఎలా చెప్పగలం? చెప్పలేం. అలాగే నాయుడు బాబు పేరు చెప్పకుండా నాయుడు బాబు గురించి ఎలా చెప్పగలను? నువ్వు వచ్చింది అతని గురించి చెప్పడానికి అయితే నాకేం చెప్పొద్దు, నేనేం విన్ను. వెళ్ళు. ఇదిగో నువ్వు ఆ ఫ్లవర్ వాస్ తో కొట్టినా చంపినా నేను చెప్పాలనుకున్నా చెప్తాను అంతే. ఆ నాయుడు బాబు నిన్ను పోకిరిలో మహేష్ బాబు ఇలియానా లవ్ చేసినట్టు లవ్ చేస్తున్నాడు. మొన్న జరిగిన దాంట్లో అతను తప్పేమీ లేదు, తప్పంతా నాది. మీ ఇద్దరిని కలపాలని అలా చేశానే తప్ప నాయుడు బావా నన్ను పంపించలేదు. అయినా ఇప్పుడు ఆ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? నీకు నిజం తెలియాలని, నాయుడు బావకి నీ మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు తెలుసుకోవాలని. పాపం నీ ప్రేమ దక్కలేదని, నువ్వు అతన్ని ప్రేమించట్లేదని సావడానికి సిద్ధపడ్డాడు తెలుసా? ఏంటి ఇదొక కొత్త నాటకమా? ఈ నాటకం ఆడమని నిన్ను పంపించాడా? నువ్వు ఇలానే అంటావని తెలుసు, కానీ ఒక్కటి మాత్రం నిజం. కానీ ఇంకాసేపట్లో ప్రియురాలు కాదందని తనువు చాలించిన ప్రియుడు పేరు నాయుడు బావా అని వార్తలో రాకపోతే నీ చెప్పించుకొని కొట్టు. చేస్తే చావుని నాకేంటి? నేనేమైనా చావమన్నానా? ఎవరి చావుకి ఎవరు బాధ్యులు? కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. కాకపోతే నాయుడు బావ సావుకి బాధ్యురాలు నువ్వే. నాకేం సంబంధం? నేనెలా బాధ్యురాలు అవుతాను? ఎలాగంటే నాయుడు బావ సత్తు ఓ లెటర్ రాసి ఆ లెటర్ లో నీ పేరు రాసి ఈ పేరు గల అమ్మాయే నా లవరు అని రాస్తాడు. దాంతో పోలీసులు, కేసులు, కోర్టులు, జైళ్లు శానా ఉంటాయి కదా. అప్పుడు అతని సావు కారణం నువ్వే అని అరెస్ట్ చేసి చాలు. అయినా చచ్చేవాడు చావుక నా పేరు రాయడం ఏంటి? నిన్ను ప్రేమించి నా పేరు రాస్తే బాగోదు కదా. సర్లే, ఇంతకీ ఎక్కడ చచ్చాడు? ఇంకా సావలేదు. అదే ఎక్కడున్నాడు? పురుగుల మందు డబ్బా కొనుక్కొని తాగేతనని పొలంకెళ్ళాడు. బహుశా అక్కడే ఉండొచ్చు స్నేహమ్మ. ఛ! వాడి చావు నా చావుకొచ్చింది. వెళ్తానులే. మొత్తానికి పిట్ట దారిలోకి వచ్చింది. ఇక మచ్చిక చేసుకోవడం నాయుడు బాబు చేతుల్లో ఉంది. స్నేహ, ఎక్కడికి వెళ్తున్నావే? వచ్చాక చెప్తానక్క. గొప్పోడు మంచోడు అన్నావు కదా, ఆ మంచితనం గొప్పతనం వచ్చాక వివరిస్తా. అది కాదే. ప్లీజ్ నన్నే వడకు.